ఎలక్ట్రోరల్ బాండ్ల వివాదంలో మరో కొత్త కోణం వెలుగు చూసింది. కంపెనీల నిర్దేశిత చట్టం ప్రకారం కంపెనీ ఏర్పాటు అయిన 3 ఏళ్ల తర్వాతే రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే అర్హత లభిస్తుంది. కానీ కొన్ని కంపెనీలు ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తూ పార్టీలకు యథేచ్ఛగా విరాళాలు సమర్పించుకుంటున్నాయి. దాదాపు 20 కంపెనీలు ఇలాగే ఎలక్ట్రోరల్ బాండ్లు కొనుగోలు చేసి రాజకీయ పార్టీలకు దాదాపు 103 కోట్ల విరాళం ఇచ్చినట్లుగా సమాచారం. ఈ కంపెనీలలో సగానికి పైగా హైదరాబాద్కి చెందినవి కావడం, అందులోనూ వీటి ద్వారా ఆర్థిక లబ్ధి పొందిన పార్టీలలో బీఆర్ఎస్ ఉండటం గమనార్హం. కంపెనీల చట్టం స్పష్టంగా నిషేధించినప్పటికీ 20 కంపెనీల నిబంధనలను ఉల్లంఘించి 103 కోట్ల విలువైన ఎలక్ట్రోరల్ బాండ్లను 2021 ఏప్రిల్ 2023 మధ్య కొనుగోలు చేశాయి. అప్పటికి సదరు కంపెనీలు ఏర్పాటు అయ్యి 3 ఏళ్లు కాలేదు. ఈ 20 కంపెనీలలో 12 కంపెనీలు హైదరాబాద్కి చెందినవే కాగా 12 కంపెనీలు మొత్తంగా 37.5 కోట్ల బాండ్లను పార్టీలకు విరాళాలుగా ఇచ్చాయి. వీటిలో 75% నిధులు బీఆర్ఎస్కి ముట్టుగా మిగిలిన 25% బీజేపీ, కాంగ్రెస్, టీడీపీలకు దక్కాయి. ఒక కంపెనీ ఏర్పాటైన 3 ఏళ్ల తర్వాతే రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు అర్హత పొందుతుంది. కానీ నిబంధనలు ఉల్లంఘించిన 20 కంపెనీలలో 5 కంపెనీలు ఎలక్ట్రోరల్ బాండ్లు కొనుగోలు చేసే సమయానికి తొలి వార్షికోత్సవం కూడా జరుపుకోలేదు. మరో 7 కంపెనీలు 2 ఏళ్ల లోపువి, మిగిలినవి 8 కంపెనీలు 3 ఏళ్ల లోపువి. ఏర్పాటైన కొన్ని నెలల్లోనే కోట్లాది రూపాయల బాండ్లను కొనుగోలు చేశాయి. ఈ జాబితా కేవలం 20 కంపెనీలకే పరిమితం. ప్రముఖ పత్రికా సమాచారం. కంపెనీలు విలీనం తర్వాత ఏర్పాటైన కొత్త కంపెనీలను కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో లేని కంపెనీలను తాము పరిశీలించలేదని వెల్లడించింది. కార్పొరేట్ శాఖ వెబ్సైట్లలోని సమాచారం ఆధారంగా ఆయా కంపెనీల ఆవిర్భావ వివరాలు సేకరించామని తెలియజేసింది. నిబంధనలు ఉల్లంఘించిన 20 కంపెనీల్లో పలు కంపెనీలు కరోనా కారణంగా ఆర్థిక మాంద్యం నెలకొన్న 2019 తర్వాత ఏర్పాటయ్యాయి. అయినప్పటికీ కోట్లాది రూపాయల బాండ్లను కొనుగోలు చేశాయి. వాటిలో హైదరాబాద్కి చెందిన టీ షార్క్ ఇండ్రా డెవలపర్స్, టీ షార్క్ ఓనర్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ 2023లోనే ఏర్పాటయ్యాయి. ఏర్పాటైన కొన్ని నెలల వ్యవధిలోనే 7.5 కోట్ల రూపాయల బాండ్లను కొని బీఆర్ఎస్కు అందించాయి. 2021 నవంబర్లో ఏర్పాటైన ఆస్కన్ లాజికల్స్ కంపెనీ ఏడాది కూడా కాకముందే 22 కోట్ల బాండ్లను కొని డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, ఆర్డీఏలకు అందించింది. అలాగే కోయంబత్తూరుకు చెందిన హెచ్ఎండి ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ 15 కోట్ల బాండ్లను బీజేపీకి, 5 కోట్ల బాండ్లను బీడీపీకి సమర్పించింది.